చూసారు ఎమ్మెల్యే గారు, ఈ ఊరి జనాలంతా కలిసి మా అమ్మని సిద్ధగొట్టేసినట్టు, మా అమ్మ చచ్చిపోయినట్టు మా కాంతమ్మత్తా ఊహించుకోవడమే కాకుండా ఖచ్చితంగా జరిగిద్ది అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్తోంది. అంటే అర్థమేంటి? ఇదంతా కాంతమ్మ గారి ప్లానింగ్ అనే కదా. చాలే, చెయ్యాల్సిందంతా మీరు చేసి నేను ప్లాన్ చేశానంటారేంటి? ఎమ్మెల్యే గారు, మాటలు అనవసరం అండి. ఎలాగూ జనాలు వచ్చారు కాబట్టి వీళ్ళ అవినీతి బాగోతాన్ని వాళ్లే బయటపెడతారు. ఇంకా చూస్తావేంట్రా పులి, అసలేం జరిగిందో చెప్పు. చెప్పడానికి ఏటుందమ్మా? ఎంత కాదనుకున్నా ఆవిడ మేయర్ గారు నిజం చెప్పాననుకోండి మమ్మల్ని చెప్పించి కొట్టేస్తారు. కాబట్టి ఆ నిజాలేదో మీరే తెలుసుకోండి. కోకిలమ్మా, ఏంటమ్మా ఈ న్యూసెన్స్? నీ మీద ఎంతో నమ్మకంతో నిన్ను మేయర్ని చేస్తే ఇలా జనాలు తాగాల్సిన నీళ్లని నీ ఇంటికి తెప్పించుకోవడం ముమ్మాటికి తప్పు తప్పు తప్పు. చేసిన తప్పుకి ఊరి జనాలకి క్షమాపణ చెప్పు. ఆ తర్వాత పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మేము ఆలోచిస్తాం. ఎమ్మెల్యే గారు, మేమెలాంటి వాళ్ళమో మా కాకినాడ జనాలందరికీ తెలుసండి. అందుకే అక్కడ తప్పు జరిగింది అనగానే వాళ్ళు మొట్టమొదట నాకే ఫోన్ చేశారు. ఏంటి, కాకినాడ జనాలు మీకు ఫోన్ చేశారా? ఏ, నువ్వు పుల్లరాజు గారికి ఆ బుల్లబ్బాయికి ఫోన్ చేసినప్పుడు జనాలు నాకు ఫోన్ చేయకూడదు ఇడే? నేను బుల్లబ్బాయికి ఫోన్ చేయడం ఏంటి? నువ్వు ఫోన్ చేయబట్టే కదా ఆడో వాటర్ ట్యాంక్ కట్టుకొని మా ఇంటికి వచ్చాడు. చూసారా ఎమ్మెల్యే గారు, చెయ్యాల్సిన నేరాలన్నీ వీళ్లు చేసి ఆ నేరాల్ని నా మెడకి చుట్టాలని చూస్తున్నారు. నేనంట ఈ బుల్లబ్బాయికి ఫోన్ చేశానంట. ఊరికే సొల్లు మాటలు చెప్పడం కాదు. నిజంగా నేనే గనక వాడికి ఫోన్ చేసుంటే వాడి ఫోన్లో నా ఫోన్ నెంబర్ ఉండాలి కదా, చూపించమనండి. అంటే అది 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 చూసారా ఎమ్మెల్యే గారు ఎలా నసుగుతుందో? ఏదో చీకట్లో బాణ వేసింది, అది తగలకపోయేసరికి కంగారు పడుతుంది. చిట్టమ్మ చెప్పినట్టు గనక నా ఫోన్ నుంచి బుల్లెబ్బాయికి గనక ఫోన్ వెళ్ళుంటే ఈ వాటర్ ట్యాంకర్ తెప్పించింది నేనేనని ఒప్పుకుంటాను. అంతేకాదు, ఈ కోకిలమ్మ పరువు తీయాలని, మీ అందరి ముందు అవినీతి పర్రాలుగా నిలబెట్టాలని నేనే ఇదంతా చేశానని స్వచ్ఛందంగా అంగీకరిస్తాను. చూపించమనండి. ఒకవేళ నేనే ఫోన్ చేసుంటే వాడి ఫోన్లో కాల్ లిస్ట్లో నా నంబర్ ఉంటుంది కదా. అమ్మా చిట్టమ్మా, కాంతమ్మ చెప్పిన మాటలు విన్నావు కదా, ఆమె మాటల్లో న్యాయం ఉంది. మీరే గనక నిజాయితీ పరులైతే, ఎలాంటి తప్పులు చేయకపోతే మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం మీ మీదే ఉంది కదా. అలాగే ఎమ్మెల్యే గారు, మా ప్రాణం పోయినా మేము తప్పు చేయమండి. తప్పు చేస్తే మాత్రం ప్రాణాలతో ఉండము. ఇదిగో బుల్లబాయ్, నీ ఫోన్ అపాలు చూపించు. నా ఫోన్ ఎందుకమ్మా? చూపించమన్నాను కదా, చూపించు. ఏయ్, ఎందుకురా భయపడతావు? చూపించు. అమ్మా ఇవయ్యా, ఇదిగోండి ఎమ్మెల్యే గారు, చూడండి ఎమ్మెల్యే గారు. కాంతమ్మా, చేసావు కదా ఫోను. నేనెప్పుడు ఫోన్ చేశానురా? అదేంటమ్మా, ఇంతకు ముందే కదా మీరు ఫోన్ చేశారు.
నేను నీకు ఫోన్ చేశానా? అవునమ్మా. కాంతమత్త, అత్త దొంగ ఫోన్లు చేయటం నీకే కాదు నాకు వచ్చు. ఆ, మా అమ్మ ఫోన్ నొక్కేసి ఆ పులిగాడికి నువ్వు ఫోన్ చేసావో అది చూసేసి నీ ఫోన్ నుంచి ఆ బుల్లబ్బాయికి నేను ఫోన్ చేశాను. మరీ అంత కప్పలాగా నోరు తెరవకో, దరిద్రంగా అంటుంది. అసలేం జరిగిందో సప్న? రా. కాంతమత్త నీ ఫోన్ వాడితే నేను కాంతమత్త ఫోన్ వాడుతున్నాను. మేడం, హలో కాంతమ్మ గారు, చెప్పండి. కాంతమ్మ గారు, మీ మాట నాకు వినిపించట్లేదు. నా మాట మీకు వినిపిస్తుందా? కాంతమ్మ గారు లైన్లోనే ఉన్నారా? హలో హలో. ఇదేంటి కాంతమ్మ గారు ఫోన్ చేసి మౌనంగా ఉన్నారేంటి? నేనండి బుల్లబ్బాయిని. పొరపాటున వచ్చిందేంటి? కాంతమ్మ గారు హలో హలో. కాంతమత్త, అవినీతి కేసులో మా అమ్మని అడ్డంగా ఇరికిద్దామని ప్లాన్ చేస్తావా? మా అమ్మని ఇరికించే ప్లాన్ నీ దగ్గరుంటే నిన్ను అడ్డంగా ఇరికించే ప్లాన్ నా దగ్గరుందత్తా. సరే పద. హలో, నేను చిట్టమని మాట్లాడుతున్నాను. చెప్పు సిట్టమ్మా. మీరందరూ బయలుదేరి ఎంటే మా ఇంటికి వచ్చేసాయండి. ఎందుకమ్మా? వచ్చాక చెప్తాను. మీ చేతుల్లో ఉన్న బిందెలు తీసుకొని మరీ రండి. అట్టగేనమ్మా, ఇప్పుడే వస్తాను. చెప్తానత్తని సంగతి. అద్గది జరిగింది. ఇది అన్యాయం తొండి. చాలు, చేయాల్సిన ఏదో పని నువ్వు చేసి నేరం మా అమ్మ మీద నెట్టాలని చూస్తావా? అయ్యా ఎమ్మెల్యే గారు, జరిగిన నేరాలన్నింటికి మా కాంతమ్మత్తే కారణమని ఇప్పుడు నిరూపితానండి. ఓ పలు ఫోన్ ఇవ్వండి. ఇదిగోండి చూడండి, మా అత్త మెసేజింగ్ చేసింది చూడండి. చూస్తున్నారేంటి ఎమ్మెల్యే గారు? మా అత్త కూడా తెలియాలి కదా, బయటికి చెప్పండి. ఒరే బుల్లబ్బాయి, నేను చెప్పినట్టు చేస్తే నీకు 10,000 రూపాయలు ఇస్తాను. ఓకే అమ్మా, నేనేం చెయ్యాలి? లేదు సార్. వాటర్ ట్యాంక్ తీసుకొని రేపు ఉదయం మా ఇంటికి వచ్చేయాలి. మిగతా విషయాలన్నీ నేను ఫోన్ చేసి మాట్లాడతాను. కాంతమ్మా, వాడితో చేతులు కలిపి వాటర్ ట్యాంక్ ని మీ ఇంటికి తెమ్మని చెప్పింది నువ్వా? అది కాదెమ్మెల్యే గారు, ఇదంతా ఈ చిట్టెమ్మ బుల్లబ్బాయి కలిసి ఆడుతున్న నాటకం అండి. అమ్మా, అతను మున్సిపల్ ఎంప్లాయ్. అతనితో నువ్వు చాటింగ్ చేయడం క్లియర్గా కనిపిస్తుంది. అయినా అవన్నీ అబద్ధం అని చెప్తే నమ్మడానికి ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు లేరు. అంతే కదా ఎమ్మెల్యే గారు, మీకు ఇంకో రుజువు కూడా చూపిస్తాను. లేండి చూడండి. చూసారు కదా ఎమ్మెల్యే గారు, ఈ బుల్లబ్బాయి గాడికి మా కాంతమత్తకి ఎలాంటి సంబంధం లేకపోతే మా కాంతమత్త బ్యాంక్ అకౌంట్ లో నుంచి ఆడికి 10,000 రూపాయలు ఎందుకు అవుతాయి? 10,000? చాలా ఆపు కాంతమ్మా, ఇంకా నన్ను విధవం చేయాలని చూస్తున్నావా? గవర్నమెంట్ ఎంప్లాయీతో చేతులు కలిపి మేయర్ కోకిలమ్మ పరువు తీయాలని ఇంతకి దిగజారిపోతావా నువ్వు? సార్, నువ్వు ఇలాంటి తలతెక్క పనులు చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. ఈ విషయం గాని ప్రెస్ వాళ్ళకి తెలిసిందనుకో, పార్టీ పరువు పోవడమే కాదు, నిన్ను వెంటనే సస్పెండ్ కూడా చేయాల్సి వస్తుంది.
కాదు ఎమ్మెల్యే గారు, నేను ఇంకేం మాట్లాడుకో. కాకినాడ ప్రజలారా, మా పార్టీలో అంతర్గత కలహాలు ఉన్న మాట నిజమే, కానీ ఈ స్థాయికి దిగజారిపోతాయని నేనెప్పుడు ఊహించలేదు. జరిగిన దానికి నేను మీ అందరికీ క్షమాపణలు చెప్తున్నాను. మీ కాలనీలోకి ప్రతిరోజు వాటర్ ట్యాంక్ పంపిస్తానని, మీకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తానని నేను మీకు మాటిస్తున్నాను. సరేనండి. ఇదిగో కాంతమ్మ, జరిగిందంతా చిట్టేమో మాకు చెప్పింది. ఇంకో పాలు గనక ఎట్లాంటి పిచ్చి పని చేసావంటే వచ్చే ఎన్నికల్లో నీకు డిపాజిట్లు కూడా దక్కవు. పాదండి, నడవండి. అమ్మా సారీ కోకిలమ్మ, ఈ కాంతమ్మ ఇంత నీచమైన పని చేస్తుందని తెలియక మిమ్మల్ని అపార్థం చేసుకుని ప్రశ్నించాను. ఇంకొకసారి ఎలాంటి పొరపాటు జరగదని నేను మాటిస్తున్నాను. ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది అంతే సార్ ఎమ్మెల్యే గారు. నిజం తెలియలేదమ్మా. నువ్వెంతో చాకచక్యంగా మీ అత్త దొరికేలా చేశావు. లేదంటే జనాలందరి ముందు మీ అమ్మ దోషిగా నిలబడేది. ఏది ఏమైనా కన్న తల్లిని చాలా చాకచక్యంగా కాపాడుకున్నావు. రియల్లీ యు ఆర్ వెరీ గ్రేట్ అమ్మా. కాంతమ్మా, నువ్వు పార్టీ ఆఫీస్కి రా, నీ సంగతి ఏంటో తేలుస్తాను. తీసుకోమ్మా. అమ్మా, చెడపకురా చెడేవు అన్నారు. అత్తయ్యని గొయ్యిలో పడేకపోయి నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడ్డావు. నీ పరువు నువ్వే కాకుండా ఈ ఇంటి పరువు కూడా తీసేసావమ్మా. ఇలాంటి పిచ్చి పనులు చేసి కార్పొరేటర్ పదవిని కూడా పోగొట్టుకోవద్దు. పరమ చండాలంగా ఉంటుంది. నాన్న, రవి రవి కాంతమ్మ గారు, వెళ్ళొస్తానండి. ఎక్కడికి రాలేదే? నువ్వు చేసిన ఏదో పనికి నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. పనిష్మెంటా? ఏంటది? ఏ జనాలకైతే నీరు లేకుండా చేశారో అదే జనాల ఇళ్ళకి మీరే స్వయంగా నీళ్లు తీసుకెళ్లి పోసి రావాలి. అవును, ఇదిగో బుల్లబాయ్, ఇందా నీ ట్యాంక్ లో ఉన్న నీళ్లు బిందెలతో అడ్డుకొని జనాల ఇళ్లలో పోసేంత వరకు నువ్వే సాచావు. అలాగే అమ్మా. మధ్యలో ఇటు తోకజాడించాడనుకో నీ ఉద్యోగం ఓడిపోగలదు. అలాగే చూసుకుంటానమ్మా. ఇంకా సుత్తమేట్రా, ఎలా అమ్మో ఎలా అమ్మో, పట్టురా పట్టు. నువ్వు సరిగ్గా పెట్టు. అయ్యా బావా, నేను పట్టుకుంటానులే. అబ్బా, తిక్క కుదిరింది ఎదవలకి. అబ్బా బావా, లేకు బావా. నాకు ఓపిక లేదురా నాయన. బావా, అబ్బా, అయ్యా, అమ్మా, అబ్బా, అబ్బా, బావా, చెయ్యి బావా. లేపలా లేపలా. అబ్బా, అయ్యా, అవ్వా.
హలో సరోజా, చెప్పు. అమ్మా, ఈ సీఎం మీ దాకా చేరిందో లేదో తెలదు గాని కొంపలు అంటుకుంటున్నాయమ్మా. ఏం జరిగింది? ఆ కోకిలమ్మ సిట్టమ్మ మా ఇంటికొచ్చి నాకు భాస్కర్కి వార్నింగ్ ఇచ్చిందమ్మా. 2 రోజుల్లో గనక భాస్కర్ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే మా ఇద్దరి మీద కేసెట్టి జైలు కంపుతానందమ్మా. అన్నిటికంటే ముఖ్యంగా తప్పు చేస్తే కన్ను కొడుకును కూడా కఠినంగా శిక్షిస్తాను అని కటింగ్ ఇచ్చేసి కాకినాడ జనాల ముందు 1,00,00,000 మార్కులు కొట్టేసిందమ్మా. ఓహో, ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అన్నమాట. అర్థమైంది. మేయర్ సీట్లో పర్మనెంట్గా పాతుకుపోవాలని తప్పు చేసింది. కన్న కొడుకునైనా సరే కటకటాల పాలు చేస్తాను అని జనం ముందు బిల్డప్ ఇచ్చిందన్నమాట. సర్లే, ఆ కోకిలమ్మ ఉడత ఊపులకి నువ్వేం భయపడకు. అమ్మా, మీరన్నట్టు ఆ కోకిలమ్మ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. కానీ దాని పక్కనుందే పొరం మేధావి ఆ సిట్టి, అది అన్నంత పని చేస్తుందని భయంగా ఉందమ్మా. తొందరగా ఈ భాస్కర్ గడ్ టార్చర్ నుంచి నన్ను తప్పించండమ్మా. సర్లే, ఈ సమస్యని నేను ముగిస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంతకీ ఏడ్స్ అయిపోతున్నారమ్మా? అలాగేనమ్మా. అయితే మీ దెబ్బకి ఈ భాస్కర్ గాడు జైలు పాలు కాబోతున్నాడనమాట. అవును, ఈ విషయం మాత్రం చాలా సీక్రెట్గా ఉంచు. పొరపాటున ఆ భాస్కర్ గాడికి తెలిసినా నీ ప్రాణాలు తీసేస్తాడు. అలాగేనమ్మా. నీకు నాకు తప్ప 3వ కంటికి తెల్లనివ్వను. అయితే రేపు నేను భాస్కర్ గారిని తీసుకుని దుబాయ్ వెళ్ళిపోవచ్చు కదమ్మా? 100% వెళ్ళిపోవచ్చు. నువ్వు దుబాయ్కి వెళ్తావు, వాడు అట్నుంచటే జైలుకి వెళ్తాడు. అలాగేనమ్మా. మీ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీ ఇంటికి పులిరాజుగాడు కోటిగాడు వస్తారు. వాళ్లే పని స్టార్ట్ చేస్తారు, వాళ్లే ముగిస్తారు. అలాగేనమ్మా, ఉంటాను. సరే. అయ్య బాబోయ్, కొంప తీసి కాంతం గారితో మాట్లాడిన మాటలన్నీ ఈ భాస్కర్ గారు ఇనేసాడా ఏటి? ఇప్పుడెలా? నవిలి మింగేసేలా సొత్తున్నాడు. ఎవరై జైలుకి వెళ్ళబోయేది? అనుమానం లేదు, నా మాటలన్నీ ఇనేసాడు. మాట్లాడవే, జైలుకి వెళ్ళబోయేది ఎవరు? ఇంకెవరు భాస్కరు? నువ్వే. నేనా? నేను జైలుకి వెళ్తానా? అంటే నన్ను వదిలించేసుకుని జైలుకి పంపించేద్దామని డిసైడింగ్ అయిపోయానమాట. నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదే. తాను తీసేస్తాను పేక పట్టుకుంటే నవ్వుతావేంటే? ఊరుకో భాస్కరు, పొద్దున్నే నీ కామెడీలో నువ్వును. నేను జైలు కంపడమేటి దరిద్రంగాను. మరైతే ఇప్పుడు ఫోన్లో జైలుకి వెళ్ళిపోతాడు, తొందరగా పంపించండి అంటున్నావు. ఓహో అదా, ఇంటి గుట్టు సీరియల్లో ఒకేలానున్నాడులే. ఆడు తొందరలో జైలుకి వెళ్ళిపోతాడని మా పిన్ని చెప్తుంటేను సరే ఎప్పుడు వెళ్తాడా అని అడుగుతున్నాను. ఓహో, సీరియల్ గురించి మాట్లాడుతున్నావా? మరి లేకపోతే నీ గురించి మాట్లాడతానా ఏటి? నీకు మందులోకి మంచింగి ఏడ్సేను. చేపలు ఇప్పుడు చేయవే, తినేద్దాం. అలాగే బేక్ రెడీ చేస్తానులే. అమ్మయ్యా, ఈ యాదవ్ని ఎలాగోలాగా మేనేజ్ చేసేసాను. తొందరగా జైలుకి వెళ్ళిపోతే పీడ వదులుద్ది. ఒరే అవతారం, అక్క, ఆ పులిగాడికి ఫోన్ చేసి సరుకు తెమ్మని చెప్పు. సరుకా?
అలాగే అక్క, ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. ఉమ్.